సినిమా అదేనా మరి ఇంకేదైనా సినిమాకి నెక్స్ట్ వీక్ వేసుకుందామన్నా. సినిమా పేరు అడగండి. ఈ నెల రోజుల నుంచి ఇదే పని చేస్తారు అన్న. సినిమా బాగుందా, గ్రాఫిక్స్ బాగున్నాయా, విష్ణు బాగా చేసిండా, నెల రోజుల నుంచి ఇదే పని చేస్తారు. రే ఫేక్ వీడియోలు పెట్టకండి చేసేసి. సినిమా అయితే బాగుంది, నాకైతే నచ్చింది. వండర్ఫుల్ మూవీ. సాంగ్స్ బాగున్నాయి, రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి అని అంటున్నారు. ఆ రొమాంటిక్ సాంగ్ లో మీకు ఏమైనా బూత్ కనపడిందా? లేదు కదా, రొమాంటిక్ గా ఉన్నాయి, సరదాగా ఉన్నాయి, సరసంగా ఉన్నాయి. దాంట్లో బూత్ ఏం కనపడదు మీకు? నాకు అర్థం కావట్లేదు. ఇగో సినిమా చూడండి, వచ్చి ట్రోల్ చేయండి మీకు దమ్ముంటే. ఇంట్లో రూమ్లలో కూర్చొని థియేటర్ లో చిన్న చిన్న క్లిప్స్ పంపిస్తుంటే అవి చూసి కాదు ట్రోల్ చేసేది. థియేటర్కి వచ్చి సినిమా చూసి మీ మూడు కళ్ళు మీకు కూడా నాకు తెలిసి మూడో కళ్ళు ఉంటది, అది కూడా తెలుసుకుంటది. వచ్చి కళ్ళతో చూసి సినిమాని మనసుతో రివ్యూలు ఇవ్వండి. సినిమా నచ్చుతుంది. శరత్ కుమార్ పాత్ర చాలా బాగా అనిపించేస్తుంది, ఒక ఎమోషన్ కూడా కలుగుతుంది. అలాగే మోహన్ లాల్ పాత్ర చాలా బాగున్నది. కాజల్ అండ్ శివ పార్వతుల లాగా అక్షయ్ కుమార్ గారి వాళ్ళే కూడా పర్వాలేదు, దేవుళ్ళలాగా ఓన్లీ దేవుళ్ళలాగా కనబడుతారు. డిస్కషన్ చేస్తా ఉంటారు, వీళ్ళ గురించి వివరిస్తూ ఉంటారు. చాలా బాగా అనిపించేస్తుంది. ఇక రుద్రతాండవం కావాలి అనుకుంటే రుద్రుడు రావాల్సిందే. రుద్రుడు ఎంట్రీ వచ్చినప్పుడు మాత్రం థియేటర్ లో రచ్చ. ప్రభాస్ కోసమే అంటున్నా, ప్రభాస్ కోసమే అని కాదు, ప్రభాస్ ఫ్యాన్స్ కి చాలా బాగా నచ్చింది. ప్రభాస్ పాత్ర కూడా చాలా బాగున్నది. రాయి అని కొట్టేవాడిని, రాయి తీసుకొని కొట్టేవాడిని ఆ రాయికే మొక్కేలా చేసింది రుద్రుడు. మంచి పాత్ర పడ్డది, చాలా బాగున్నది. పాటలు బాగున్నాయి, బీజియం బాగున్నది. అలాగే మనకు నేచర్ చూపిస్తారు, అది కూడా చాలా బాగా అనిపించేస్తుంది. ఆ నేచురల్ ప్రకృతి సన్నివేశాలు మరి మనకాడ దొరకదని చెప్పి న్యూజిలాండ్ ఎక్కడికి వెళ్ళామన్నారు కదా, సూపర్ గా అనిపిస్తాయి. ఈ నేచురల్ సన్నివేశాలు కూడా చాలా బాగుంది. మంచి మూవీ పడ్డది సినిమా అయితే. ఎక్కువ ఏం కాదు, రొమాంటిక్ సాంగ్స్ ఉండడం వల్ల కుర్రకారకి ఇది దేవుళ్ళ సినిమా. రొమాంటిక్ సాంగ్స్ ఎందుకంటారు? రొమాంటిక్ అని ఇంగ్లీష్ లో పేరు పెట్టి రొమాంటిక్ ఎందుకంటున్నారు? సరసాలు అంటాం కదా, అటువంటి సందర్భాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. అలా అని చెప్పేసి లిప్ కిస్సులు కూడా లేవు భయ్యా. ఇలా వెళ్ళి అలా పక్క తప్పుకుంటారు, చాలా బాగుంది. రుద్రుడు ఎవరు, రుద్రుడి ఎంట్రీ ఎలా ఉన్నది? రుద్రుడి ఎంట్రీకి అయితే రచ్చ. ఆ రుద్రుడు, అర్జునుడు ఎవరు, కన్నప్ప ఎవరు, తిన్నడు ఎవరో, శివుడికి భక్తుడిగా ఈ తిన్నని కన్నప్పని ఎలాగ మార్చాలో మార్చే విధానం. ఈ రాయితో కొట్టేవాడిని రాయికే ముఖ్యంగా చేసింది రుద్రుడు. చాలా బాగుంది, మస్తు అనిపించింది. వండర్ఫుల్ మూవీ. కన్నప్ప, జై కన్నప్ప. థ్యాంక్ యూ. పేరు చెప్పను, నేను చాలా సార్లు అనుకుంటాను, రే అది చెప్పరా, త్వరగా చెప్పరా అని. 10 నిమిషాలు చెప్తా, అది మీకు లేకలేదు. 100 సంవత్సరాలు ఏ పని పాటు లేకుండా తినడానికే మనం ఉన్నాము, అది మనకి లేకలేదు. సీరియల్స్ వేల ఎపిసోడ్లు ఇస్తారు, అది మనకి లేకలేదు. ఇవి ఏమీ లేకలేనివి 3 గంటలు 300 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళి ఐమాక్స్ థియేటర్ లో కూర్చొని ఏసీ రూమ్ లో మంచి చైర్ లో కూర్చొని 100 మంది 600 మంది క్రౌడ్ లో సినిమా చూస్తున్నప్పుడు దానికి లేక ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎంత లేక అంటున్నావా? సినిమా వదిలి ఇప్పుడు 1 గంట అయింది, ఇంకొక 2 గంటలు ఎక్కడే ఉంటాం, 3 గంటలు బయట ఉంటున్నాము. అలాంటి సినిమా లోపల ఉండడానికి ఏంటి మనకు రోగం? భక్త కన్నప్ప అప్పుడు సినిమా చూసావా కృష్ణరాజు గారిది? అందులో జూనియర్ ఎన్టీఆర్ గాని, అక్కినే నాగేశ్వరరావు గారు గాని, సూపర్ స్టార్ కృష్ణ గాని, ఆ తర్వాత చిరంజీవి గారు గాని, బాలకృష్ణ గారు గాని, అప్పుడు వాళ్ళు లేరో ఉన్నారో నాకు తెలియదు. వీళ్ళు ఎవరు ఆ సినిమా లేరు. ఆ సినిమా భక్త కన్నప్ప స్టోరీ పరంగానే చూశారు. ఇక్కడ కూడా కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారి వలన ఒక ప్లస్సే తప్ప ఆయన లేకపోవడం వల్ల సినిమాకి మైనస్ అనేది రాంగ్. ఎందుకంటే ఆ సబ్జెక్టు తెలిసినాడు ఎవడు అలా మాట్లాడు. వీళ్ళందరినీ సీనియర్స్ ని పెట్టి ఆ సినిమాని ఇంకొక అందంగా చేకూర్చారు అంతే. అంటే మనం పెద్ద బిల్డింగ్ కట్టిన తర్వాత ప్రాపర్టీస్ ఎలాగైతే పెడతామో అంత పెద్ద బిల్డింగ్ లో ప్రాపర్టీస్ కూడా మంచిగా ఉంటేనే బాగుంటుంది. పెద్ద బిల్డింగ్ కట్టేసి ఒక చిన్నది ఏదో రోడ్డు మీద ఎర్రగడ్డలో దొరికిన ఒక ఏది దాని ఏమో ఒక స్టూలో చైరో కానీ తెచ్చి పెట్టిస్తే ఆ బిల్డింగ్ అందం పోతుంది. అలాగే ఇన్ని కోట్లు ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు సీనియర్ నటులు, ఒక వాల్యూ ఉన్న నటులు అని యాక్ట్ చేస్తే ఇంకా సినిమాకి కొద్దిగా అందం అనేది చేకూరుతుంది. కాబట్టి వాళ్ళందరూ సీనియర్స్ ని పెట్టి మంచి మంచి క్యారెక్టర్లు ఇస్తూ దాన్ని హైలైట్ చేశారు. నేను ఒకటే చెప్తున్నా, అంత పెద్ద హంగామా చేసి ఏదో పెరిగన్నం పెట్టి పంపిస్తే బాగోదు కదా. సో ఆ అట్రాక్షన్ అదంతా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేసిన సినిమా. ల్యాగ్ అయితే సినిమా లేదు. సినిమా ల్యాగ్ కాదు, దాన్ని ఏమంటారంటే సబ్జెక్ట్ పరంగా వెళ్ళాలి. అది వెళ్తేనే కరెక్ట్. అది ఎందుకు దేవుడిని వద్దనుకున్నాడు, దానికి రీజన్ ఏంటి? లాస్ట్ ఫైనల్ గా దేవుడి మీద అంత భక్తి వద్దనుకునే వ్యక్తి చివరికి కళ్ళు కూడా ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చేశాడు? అతను కింద జన్మ ఏంటి, ఇప్పుడేంటి, శివుడు ఈయనకే ఎందుకు పరీక్షిస్తుంటాడు? ఇవన్నీ కూడా సినిమాలో ఉన్నాయి. అవన్నీ మీకు చూపించకుండా అరగంటలో షార్ట్ ఫిల్మ్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టు కాదు కదా. సో సినిమా అయితే బాగుంది. మీరు ఎవరైనా మీ దాంట్లో ఎవరైనా ట్రాలర్స్ ఉంటే మాత్రం మీకు బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. మీకు ట్రాలర్స్ కి అయితే దొరకలేదు ఆయన. సినిమా చాలా బాగుంది అన్న. సినిమా చాలా బాగుంది.
ఏంటి హైలైట్స్ ఏంటంటే సినిమాలో లాస్ట్ 40 minutes పీక్స్ అన్న సినిమా. అంటే 40 minutes కూడా అలా ఎలివేట్ అవ్వడానికి రుద్ర క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్వెల్ లో మోహన్ లాల్ గారికి కూడా చాలా హైలైట్ గా అనిపించింది. ఇంకేంటన్న సినిమా చాలా బాగుంది. సినిమాలో అన్ని బాగున్నాయి అన్న. విష్ణు గారి యాక్టింగ్ చాలా బాగుంది, ప్రభాస్ గారి యాక్టింగ్ యాజ్ యూజువల్ గా చాలా బాగుంది, రుద్ర క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, నెక్స్ట్ మోహన్ లాల్ గారిది తక్కువ సేపు క్యారెక్టర్ ఉంటది కానీ అది కూడా బెస్ట్ క్యారెక్టర్. లేదు, ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ నెరేటింగ్ ఉంటది అన్న స్లో, దాని వల్ల మనకి స్లో నెరేషన్ అనిపించవచ్చు కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. భక్తి సినిమాలో రక్తి అంటే మరి డైలాగ్ కూడా చాలా బాగా రాశారు. ప్రభాస్, మోహన్ బాబు, విష్ణు మధ్య డైలాగ్స్ అయితే ఇంకా చాలా బాగా రాశారు. అన్ని మనకి ఆలోచింపజేసేలాగా మాటలు ఉంటాయి. రుద్ర వచ్చి ఏదో మాట్లాడిన ప్రతి మాటకి అర్థం ఉండేలాగా ఏంటి తిన్నటిని కన్నప్పగా మార్చడానికి ఉపయోగపడే మాటలు మాట్లాడతారు. రేటింగ్ 3.5 to 4. నాన్న ప్రేమకైతే ఒక సెల్యూట్ చేయాలి. ఆ యొక్క 30 సెకండ్లు అయినా బాగానే తీశారు సినిమాని. నాన్న ప్రేమతో ఎంతో ఎమోషన్ ఎంతో ఆకలితో తీశారు సినిమాని. మోహన్ బాబు గారు ఈ సినిమాతో మీకు పుట్టగదలు అనేది మళ్ళీ మొదలైనాయి. మళ్ళీ డబల్ కి మాట అలాగా మీకు పెద్దరాయుడు తర్వాత ఇదే రాయుడు. ఎందుకంటే ఈ సినిమాతో మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు, మీకు ఇంకా వెనక తిరిగే అవసరం లేదు. ప్రభాస్ గారు మీరు ఎంతో లేట్గా వచ్చారు, లేటెస్ట్ గా హాఫ్ నుంచి బాగానే వచ్చారు. ఏదో ఒక ఎమోషన్ అయితే బయటకు వచ్చింది. కంపల్సరీ ఇది సినిమా అయితే ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఒక పక్కన దయ్యం తీస్తుంటూ ఒక పక్కన భక్తి తీస్తుంటూ రెండు ఎమోషన్లు అయితే బాగా మిక్స్ అయి ఉంటాయి సినిమాని. ప్రభాస్ గారు మీరు ఈ సినిమాని మాక్సిమం అయితే బ్లాక్ బస్టర్ అయితే అయిపోతుంది. దీంట్లో మీరు టెన్షన్ పడాల్సిన లేదు. ఇంటికి వెళ్ళి తడిగుట్టేసుకుని పడుకోండి. అందరూ ఫ్యామిలీ చెప్తున్నా. మనోజ్ గారు మీరు కూడా బాగానే వచ్చారు. ఆయన ఎంత కక్షలున్నా ఎంత పగలున్నా సరే, నాన్నగారి మీద ఎన్ని కక్షలున్నా ఎన్ని పక్షలున్నా సరే థియేటర్కి వచ్చి నాన్న ప్రేమతో మంచి సినిమా అయితే మీరు ప్రేక్షించారు, అలాగే వాచ్ చేశారు. మీరు అప్పట్లో గొడవ అయినామంటే ఈ సినిమా బొక్క వేస్ట్ షో అన్నారు, కానీ ఇప్పుడు వచ్చేసరికి మీ సినిమాని బాగా ఇంక్లూడ్ చేస్తున్నారు. అంటే మీకు నాన్న ప్రేమ అనేది తెలిసింది, అందుకని సినిమాకి మీరు వచ్చారు. మీకు ఇట్లానే ఫ్యామిలీ నుండి మంచి సపోర్ట్ అయితే వస్తుంది. మీరు ఇట్లాంటి ఫ్యామిలీతో కలిసిపోండి. అలాగే మంచి మనోజ్ గారు, మోహన్ బాబు గారు మీకు కూడా చెప్తున్నా, ఆయన కూడా మీ కొడుకే అని గుర్తించండి. ఈ సినిమాలోకి మిమ్మల్ని మనోజ్ గారిని ఎందుకు తీసుకోలేదని నేను కూడా అడుగుతా ఉన్నాను. మోహన్ బాబు గారు మీరు ఈ సినిమాని అయితే ఈ మనోజ్ గారిని తీసుకున్నందుకు చాలా బాధాకరమైనది. మాక్సిమం అయితే 10,000 కోట్లు అయితే కంపల్సరీ కొడుతుంది. నిన్న టెన్షన్ పడవసరం లేదు నాన్న. బుజ్జికన్నా ఇంటికి వెళ్ళి దుప్పడేసి పడుకోండి. మాట్లాడు. బాగుందన్న సినిమా, బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా, ఎలాంటి డౌట్ లేదు. నిజంగా చాలా మంది ట్రోల్ చేశారు కదా, ట్రైలర్ గిట్లా వచ్చినప్పుడు ట్రీజర్ గిట్లా వచ్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు. కానీ సినిమా మత్తిపోతుందన్న. మనం అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ ఉంది సినిమా. చాలా చాలా బాగుంది నిజంగా. ఇంటర్వెల్ బిఫోర్ ఒక లెక్క అయితే, ఇంటర్వెల్ ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత అయితే వేరేలో ఉంటుంది. అంటే సినిమా అన్నది ఇట్లా స్లోగా వెళ్తుంది. ఇంటర్వెల్ తర్వాత ప్రభాస్ అన్న ఎంట్రీ తర్వాత ఉంటుంది అన్న సినిమా ఎక్కడ ఆగదు. సాంగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, క్లైమాక్స్ అయితే అదొకటి. మోహన్ బాబు గారు అయితే క్యారెక్టర్ వైజ్ గా ఇరగదీశారు. చాలా రోజుల తర్వాత మోహన్ బాబు అంటే ఏంటో అనేది మళ్ళా చూపించాడు. మంచు ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చినాయి. నిజంగా మంచి మనోజ్ అన్న సినిమా చూడడం, అసలు ఇంకా పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం, థియేటర్ బ్లాక్ బాస్ అవ్వడం అనేది క్రేజీ. అంటే ఫస్ట్ షోకే ఇంత బాగా రెస్పాన్స్ అనేది ఇంతవరకు ఏ సినిమా రాలేదు తెలుగు ఇండస్ట్రీలో. మరో 10 సంవత్సరాలు చెప్పుకునే సినిమా అనమాట కన్నప్ప. చాలా బాగుంది భయ్య. మంచు విషయం గురించి చాలా మంది ట్రోల్ చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, మంచి రాటి దించిండు. సినిమా మామూలు లేదు భయ్య. యాక్టింగ్ పరంగా సినిమా మొత్తం తీసుకెళ్లారు. భక్త కన్నప్ప అంటే ఏంటో అనుకున్నాం కానీ సినిమా మించిపోయింది. అసలు క్యారెక్టర్ వైజ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ కానీ, నిజంగా క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకుంటారు భయ్య. చాలా బాగుంది సినిమా, సూపర్. చిన్న వేషం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా. శివయ్య నాకు ఇచ్చిన వరప్రసాదం అనుకుంటున్నా. ఇలాంటి మూవీలో ఒక అవకాశం ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు అందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీస్, వాళ్ళల్లో మేము అలా ఒక చిన్న ప్రమిదిలాగా కనిపించడం చాలా సంతోషంగా ఉంది. హీరో గారి ఇంట్రడక్షన్ లో ఉంటుంది గంగా క్యారెక్టర్. బేబీని మిస్ అవుతాను నేను, అందులో నేనే చేశాను.
చాలా బాగుంది. మూవీ కూడా చాలా బాగుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చండి. రొమాన్స్ అంతా ఏం లేదు. మీరు వెళ్ళి మూవీకి వెళ్ళి చూసి చెప్పండి. రొమాన్స్ అంటే ప్రభాస్ గారు ఎంట్రీ వచ్చిన తర్వాత అయితే గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఆ టైమింగ్ మనకు అసలు అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. చాలా బాగుందండి. క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది. కన్నప్ప క్యారెక్టర్ లో విష్ణు గారి క్యారెక్టర్ అయితే అదిరిందండి. యాప్ట్ గా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి మేము ఒక 2 నెలలు న్యూజిలాండ్ లో ఉన్నాము, షూట్ చేసాం ఈ మూవీ కాబట్టి మాకు తెలుసు. ఆ చలి చాలా చలి, ఆ చలికి కూడా మేము అన్ని తట్టుకొని షూటింగ్ చేశాము. అండ్ ఇలాంటి సినిమాలు చాలా రావాలని నేను కోరుకుంటున్నాను. విష్ణు గారు ఇంకా మోహన్ బాబు గారికి నేను కృతజ్ఞత. ఎందుకంటే నేను అది ఒక చిన్న రోల్ చేశాను. దాంట్లో దొర అని ఒక చిన్న డైలాగ్ ఉంది నాది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు, ప్యాడింగ్ ఆర్టిస్టులతో ఒక చిన్న ప్రభాస్ లాంటి ఆర్టిస్టులు, విష్ణు గారి ఆర్టిస్టులు, అందులో ఆర్టిస్టులతో నేను చేయడం, ఒక చిన్న ఫిట్ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. కృష్ణరాజు గారు కన్నప్ప చేశారు అండ్ విష్ణు గారు కన్నప్ప చేశారు. సో డిఫరెన్సెస్ ఏమన్నా? విష్ణుని శివభక్తుడిగా మారవడానికి ఒక 30 minutes లో అలా ఫైట్ సీక్వెన్స్ లో ట్రైలర్ చూపెడతారు. ఫైట్ సీక్వెన్స్ ఏం లేవు, ఆయన భక్తుడిగా మార్చి వెళ్ళిపోతారు. అసలు 1,15,000 టికెట్లు అంటే అది ప్రభాస్ చూసి బుక్ అయినాయని ఇండియా వైజ్ అందరికి తెలుసు ఆల్రెడీ. కొత్తగా చెప్పాల్సింది ఏముందన్నా? లేదు, నేను ప్రభాస్ భక్తుడిని. అక్షయ్ కుమార్ గారి క్యారెక్టర్ సూపర్ ఉంది. ఇందులో అయితే ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ కూడా సూపర్ ఉందండి. కాకపోతే మా కృష్ణంరాజు గారు ఉండుంటే బాగుంది. ఈ మూవీ చూసి ఆయన చాలా సంతోషపడ్డాను. ఓల్డ్ మూవీలో నేను అది కొద్దిగా మూవీ చూశాను కానీ దీంట్లో ఏంటంటే లాస్ట్ శివుడికి కళ్ళు తీసి పెడతాడు కదా, అందులో మా పెదనాన్న కృష్ణంరాజు గారు. ఇందులో కూడా విష్ణు పెట్టండి యాజ్ చేసి అది గూస్ బంప్స్ ఉంటుందన్న, బాగుంది. అంటే ప్రభాస్ గారు లేకపోతే ఆడియన్స్ ఇంత రారనుకుంటా. ప్రభాస్ గారు వాళ్ళు ఇంతమంది వచ్చారు కాబట్టి సూపర్ ఉంది మూవీ. అయితే ప్రభాస్ లేకపోతే మాత్రం కొద్దిగా బోరింగ్ ఉంది. ల్యాగ్ ఏం లేదండి, అది శివుడు మూవీ కాబట్టి ఇంకా అలాగే ఉంటది, అర్థం చేసుకోవాలి మనమే. రుద్ర అని అక్షయ్ కుమార్ గారి పిలవంగానే సినిమా హాల్లో ఫ్యాన్స్ అందరు పూనకాలతో ఊగిపోయారు. ఇంకా చెప్పడానికి అసలు నాకేం ఆర్చి గొంతు చినిగిపోయింది 30 minutes. విఎఫ్ఎక్స్ కూడా సూపర్ అండి. మన చెప్పుకోవాలంటే వద్దులే, ట్రోలింగ్ ఎందుకులే గానీ మోహన్ లాల్ గారి క్యారెక్టర్ అంటే ఇంకా సినిమాలో ఇంకా లెంత్ బట్టి అలా తగ్గించారు.